A person walks at 1 kilometers per hour in the first 12 minutes and then increases his speed by 1 kilometer per hour every 12 minutes. How much time will it take for him to walk a distance of 10 kilometers approximately? ఒక వ్యక్తి అంటమా మొదటి 12 నిమిషాల కంటమా 1 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తుంటాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 12 నిమిషాలు కదా! 12 నిమిషాలు అంటే 12/60 అవర్స్. అంటే 1/5 అవర్. అవునా? ఓకే. మరి వీడేం చేస్తున్నాడు? ఫస్ట్ 12 మినిట్స్ ఇదిగో 1 కిలోమీటర్ పర్ అవర్‌తో వెళ్తున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఇంకో 1 పెంచాడు. అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్‌తో వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇంకో 1 పెంచాడు. అంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్‌తో వెళ్తున్నాడు. అండ్ సో ఆన్ అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదే కదా వాడిచ్చిన క్వెషన్. ఓకే. ఎలాగైనా 1 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకి 1 కిలోమీటర్. కానీ నేను గంట వెళ్ళట్లేదుగా. నేను ఎంతసేపు ట్రావెల్ చేస్తున్నాను? 12 నిమిషాలే ట్రావెల్ చేస్తున్నాను. అంటే 1/5 ఓకే. అంటే నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే మరి నాకేం ట్రావెల్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి కదా! ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. 1 కిలోమీటర్ పర్ అవర్ నా స్పీడ్. అంటే గంటకు ఇంత. స్పీడ్ ఇంటూ టైమ్ ఇదేగా డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే. ఇది ఫస్ట్ 12 మినిట్స్. ఓకే. నెక్స్ట్ 12 మినిట్స్ ఇది 12 మినిట్స్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 12 మినిట్స్‌కి ఏంటి నా స్పీడ్ 2 ఇంటూ 1/5 కదా! ఎందుకంటే 12 మినిట్సేగా. అంటే 1/5. నెక్స్ట్ మళ్ళీ 1 పెరిగిందిగా. అంటే 3 స్పీడ్ ఇంటూ 1/5 అండ్ సో ఆన్. ఇలా నాకు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అబ్సల్యూట్ కూడా అవసరం లేదంటే అప్రాక్సిమేట్‌లీ అంటే సుమారుగా ఎంత సమయం పట్టుద్ది అని అడుగుతున్నాడు. కరెక్టేనా కాదా? సుమారుగా. ఓకే. గుడ్. నేనేం చేస్తానంటే సరదాగా సరే అన్ని చోట్ల 1/5 కామన్ ఉంది కాబట్టి ఓకే 1/5 ఇంటూ 1 + 2 + 3 అండ్ సో ఆన్ తీసుకుంటా. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకో. నేను ఎన్ని సార్లు రాస్తానో అన్ని 12 నిమిషాలు ఉన్నట్టు. కరెక్టేనా కాదా? చూడండి. ఇక్కడో 12 నిమిషాలు, ఇక్కడో 12 నిమిషాలు, ఇక్కడో 12 నిమిషాలు అండ్ సో ఆన్ కదా! ఓకే. అంటే ఎన్ని సార్లు అయితే ఇలా రాస్తానో అన్ని 12 నిమిషాలు ఉన్నట్టు. ఓకే. n ఇంటూ n + 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఇది 5 కదా! అటు వెళ్తే 50. ఈ 2 2 పంపించేస్తే 100. అంటే n ఇంటూ n + 1 ఈజ్ ఈక్వల్ టు 100. మరి n వాల్యూ తీసుకుంటే ఇది 10 తీసుకుంటే ఇది 11 అవుతుంది కదా! 10 ఇంటూ 11 అంటే 110 దాటేసింది. అలాగని తగ్గించాననుకో ఇది 9 తీసుకున్నాననుకో ఇది 9 ఇంటూ 10 అంటేనేమో 90 తగ్గుతోంది. ఓకే. అంటే n వాల్యూ 9కి 10కి మధ్యలో ఉండాల. అవునా కాదా? ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 9కి 10కి మధ్యలో ఎప్పుడైతే ఉందో ఒక్కొక్క గ్యాప్ అంటే నేను మీకు చెప్పా ముందే 12 మినిట్స్ అని. అవునా? అంటే 9 టైమ్స్ అంటే 12 9s ఆర్ అబ్బో 108 మినిట్స్ టైం పట్టింది. ఒకవేళ 10 తీసుకున్నాం అనుకో మా 12 ఇంటూ 10 అంటే 120. అంటే నా ఆన్సర్ ఖచ్చితంగా 108 నుంచి 120 మినిట్స్ టైం పడుతుంది. ఓకే. 108, 120 దగ్గరలో లేడు. సార్ వీడి దగ్గరలో ఉన్నాడు సార్ ఉన్న వాళ్ళలో. అందుకని వాడు ముందుగానే చెప్పాడు అప్రాక్సిమేట్‌లీ చెప్పయ్యా అని. అప్రాక్సిమేట్‌లీ ఎంత టైం పడుతుంది మనకు వాట్ వి సెడ్ 10 మినిట్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?